ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం విశాఖ డ్రగ్స్ కాకరేపుతున్నాయి. మీరంటూ అధికార విపక్షాలు ఒకరి మీద ఒకరు కౌంటర్స్ వేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో ఉన్నారు. రవిచంద్ర, స్వాతి, విశాఖలో పట్టుబడ్డ సింథటిక్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి. అధికార విపక్షాలు రెండు ఈ సింథటిక్ డ్రగ్స్ తరలింపు వెనుక తమ ప్రేమ ఎవరి ప్రేమ ఉందనే దాని మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికార యంత్రాంగం కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయిందంటూ ఒక బలమైన ఆరోపణలు వచ్చాయి. దాన్ని ప్రతిపక్ష నాయకుడు చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కేసుకు సంబంధించి అది ఢిల్లీ సిబిఐ చేస్తుంది, స్థానిక అధికారులు మాత్రమే ఉన్నారు, ఇక్కడ కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది, ఢిల్లీ సిబిఐ పూర్తి స్థాయిలో కేసును ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి మా ప్రమేయం ఏమాత్రం లేదని సిటీ పోలీస్ కమిషనర్ నేరుగా వివరణ ఇచ్చారు. ఇక ఏదైతే టెక్నికల్గా నిన్న సిబిఐ పేర్కొన్న ఒక 2 లైన్లకు సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. లోపల సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఏదైతే ఉంటుందో అక్కడ కంటైనర్ను పూర్తి స్థాయిలో వీడియో రికార్డ్ చేసే సమయంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే మనం కంటైనర్ టెర్మినల్లో ఉన్నామో ఈ కంటైనర్ టెర్మినల్లో పనిచేస్తున్న జేఎం బక్షీకి సంబంధించిన గ్రూప్ సిబ్బంది కొంతమంది అక్కడ ఇంటరప్షన్ క్రియేట్ చేశారు తప్ప దానికి సంబంధించి పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఎవరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదని నేరుగా సిపి చెప్పారు. అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులైతే తమ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అయితే నేరుగా ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటూ కూడా ఈ కంపెనీకి సంబంధించి ఎవరైతే సంజయ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఉందో మెరైన్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి యాజమాన్యంతో ఉన్న సంబంధాలను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీలతో వారుకున్న అసోసియేషన్ను ప్రస్తావించుకుంటూ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అయితే సంజయ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది, మేము కేవలం షింప్ ఫీడ్ ఏదైతే ఉంటుందో ఆక్వా ఫీడ్ మాత్రమే మేము తెప్పించుకున్నాం, అది కూడా బ్రెజిల్ నుంచి వచ్చింది. మేము బుక్ చేసుకున్న కన్సైన్మెంట్ పక్కాగా ఉంది. ఆ పక్కాగా ఉన్న కన్సైన్మెంట్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది దాదాపుగా 2 నెలల పాటు ట్రావెల్ చేసింది. రెడ్ సీలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కారణంగా డెలివరీ అవడం ఆలస్యమైంది. అంతే తప్ప మేము బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న ఏదైతే డ్రై ఈస్ట్ ఉందో డ్రై ఈస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఉండే అవకాశం లేదు. ఈ కేసులో మరింత సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంటుందని ఒకవైపు ఏదైతే నిందిత కంపెనీగా ఉన్న సంజయ్ మెరైన్స్ కోరుతోంది. మరోవైపు సిబిఐ ఈ కేసును అత్యంత టెక్నికల్గా ఏదైతే వాళ్ళకు ఉంటున్నాయో నార్కోటిక్స్ కేసును ప్రాసెస్ చేసేటప్పుడు ఎంత టెక్నికల్ అంశాలను పరిశీలిస్తారో అన్ని ఎఫర్ట్స్ కూడా సిబిఐ పెడుతోంది. ఈ రోజు కూడా 140కి పైగా శాంపిల్స్ సేకరించి వాటన్నింటిని కూడా టెస్ట్ చేశారు. ఇందులో బి అనే విధానాల ద్వారా నార్కోటిక్స్ టెస్ట్ చేశారు. ప్రధానంగా కొకైన్ గా దీన్ని అనుమానిస్తున్న సమయంలో కొకైన్తో పాటుగా ఇతర ఏదైతే ఉత్ప్రేరకాలు ఉంటాయో, ప్రేరేపిత పదార్థాలు ఉంటాయో వాటన్నింటి మీద కూడా వివరాలు తీసుకునే ప్రయత్నాన్ని సిబిఐ చేస్తోంది. ఈరోజు ఓవరాల్గా ఈ రోజు 3 రోజులు గడిచిన 3 రోజులుగా జరిగిన విచారణ తర్వాత ఈ సంజయ్ మెరైన్కి సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ఉన్నత స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరి మీద చర్యలు ఏ విధంగా ఉండబోతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. మరికొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించి కొంత కీలకమైన సమాచారం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వతి, రవిచంద్ర, ఈ కంటైనర్ లో నార్కోటిక్స్ కి సంబంధించిన పదార్థాలు ఉన్నట్లు కూడా కంపెనీ చెప్పినట్లు తెలుస్తోంది. రవిచంద్ర, ఖచ్చితంగా వాళ్ళు నార్కోటిక్ సంబంధించి తమకు అవకాశమే లేదు. తాము ఏదైతే బ్రెజిల్లో ఏదైతే డ్రై ఈస్ట్ ఉంటుందో డ్రై ఈస్ట్ను మేము బ్రెజిల్ నుంచి బుక్ చేసుకున్నాం, దానికి కూడా రేటు వ్యత్యాసం ఉంది. అక్కడ 70 రూపాయలు కేజీ ఉంటే మన లోకల్ మార్కెట్స్లో దాన్ని 200 రూపాయలకు అమ్ముతున్నారు. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని చూసుకొని మేము దాదాపు 17 లక్షల US డాలర్స్కి సంబంధించిన ఆర్డర్ మాత్రమే చేసాం. ఆ ఆర్డర్ కాపీలు కానీ లేకపోతే లావాదేవీలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. కేవలం ఒక్క సంజయ్ మెరైన్ ఎక్స్పోర్ట్సే కాదు, దేశంలో ఉన్న చాలా ఆక్వా కంపెనీలు వీటన్నిటిని కూడా దిగుమతి చేస్తున్నాయి. ప్రధానంగా ఈ డ్రై ఈస్ట్ అనేది మీకు ఆక్వా ఫీడ్స్లో ఉపయోగిస్తారు, అలాగే కోళ్ల దాణాను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ డ్రై ఈస్ట్ పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. వీటిని ఇతర దేశాలు ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయో వెస్ట్రన్ కంట్రీస్లో పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం ద్వారా తయారు చేస్తారు. ఇది ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే ఈ ఫుడ్ను ఇక్కడ మనం ఇండియాకు తీసుకొచ్చి స్థానికంగా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే రొయ్యల సాగుదారులు ఉన్నారో వారంతా కూడా వాటిని వినియోగిస్తున్నారు. ఇది గతంలో నుంచి జరుగుతుంది. కానీ ఫస్ట్ కన్సైన్మెంట్ మేము సంజయ్ మెరైన్స్కి సంబంధించి మేము ఫస్ట్ కన్సైన్మెంట్లోనే తీసుకొచ్చాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నార్కోటిక్స్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, మేము ఎటువంటి బుకింగ్స్ పాల్పడలేదు, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు అనేది సంస్థ చెప్తున్నమాట. నిన్నటి నుంచి ఆ సంస్థ ప్రతినిధులు అదే విషయాన్ని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం వాళ్ళు చాలా స్పష్టంగా ఒక ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. స్వతి, రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.
విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారం బయటకు రాకుండా ప్రయత్నించింది ఎవరో చెప్పాలన్నారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కంటైనర్లోని కొకైన్ను అమ్మి ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలన్నది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. విశాఖ పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి దాన్ని అడ్డుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు, ఏ పెద్దల ప్రయత్నంతో ఇది విచారణ కొనసాగకుండా చేయడం కోసం ప్రయత్నం జరిగిందో చెప్పాలి. సిబిఐ తన రిపోర్ట్లో చెప్పింది మమ్మల్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధికారులు. అసలు వీళ్ళకి ఏంటి సంబంధం? మీరు మీ ప్రమేయం లేకపోతే దీన్ని మాఫీ చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ కొకైన్ అమ్మి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేశారని మాకు తెలుస్తూ ఉంది.